ఎంపీ ఎన్నికల్లో ఫోకస్ పెట్టిన బీజేపీ కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సోనియాను రాష్ట్రం నుంచి బరిలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తుంటే బీజేపీ ఈ నెలలోనే ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యమన్నారు బీజేపీ నేతలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రానికి రానున్నారు బీజేపీ జాతీయ నేతలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర నేతలతో కలిసి కసరత్తు చేయనున్నారు. ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాని మోదీతో ప్రచారం చేయించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మోదీ 2 బహిరంగ సభల షెడ్యూల్కు ప్లాన్ చేయనున్నారు. ఒక సభ ఈ నెలలోనే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కూడా ఎన్నికల యొక్క తయారీ స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రం కూడా తయారీ మొదలైంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సమావేశాలు ఈ మధ్యకాలంలో జాతీయ నాయకులు, సంస్థాగత నిర్మాణం సునీల్ బన్సల్ గారు కావచ్చు, లేదా తరుణ్ చుగ్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నికల కంటే ముందు చేయాల్సిన పని, ఎన్నికల సమయంలో చేయాల్సిన పనుల విషయంలో కూడా కొంత తయారీ స్టార్ట్ అయింది. నేను అనుకుంటున్నా ఈ వారం 10 రోజులలో దీనికి తయారీ మొదలవుతుంది. కొంత ఆచరణ కూడా వచ్చేస్తుంది. డిసెంబర్ 28న రాష్ట్రానికి వచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్ షా 10 సీట్లను టార్గెట్ గా పెట్టుకోవాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ నేతలు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీని రాష్ట్రం నుంచి బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి కౌంటర్గా ప్రధాని మోదీతో ప్రచారం చేయించాలని భావిస్తున్నారు కమలనాథులు. బీజేపీ జాతీయ నాయకులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఆది సోమవారాల్లో మోదీ సభలపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. త్వరలోనే మోదీ సభల షెడ్యూల్ ఖరారవుతుందన్నారు బీజేపీ నేతలు. రాజకీయమైనటువంటి అంశాల విషయంలో జాతీయ పార్టీ సలహా మేరకు ఈ రాష్ట్ర పార్టీ తయారు ఉంటుంది. దానికి సంబంధించిన కమిటీల ఏర్పాటు కావచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లాగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా వాదాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో జాతీయ నాయకులు సునీల్ బన్సల్ గారు, తరుణ్ చుగ్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. రాష్ట్ర పార్టీ కూడా దానికి తయారీ స్టార్ట్ అయింది. ఈ వచ్చేటువంటి కొద్ది రోజుల్లోనే దాని యొక్క కార్యాచరణ కూడా ఉంటుంది. మోదీ సభలకు భారీగా జన సమీకరణ ప్లాన్ చేస్తోంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం.